తాడేపల్లిగూడెంలో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. పత్తిప్రాడు గ్రామంలో ప్రభుత్వ ఎరువులు గొడవను పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తాడేపల్లిగూడెంలో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. పత్తిప్రాడు గ్రామంలో ప్రభుత్వ ఎరువుల గొడవను తనిఖీలు చేశారు. స్టాక్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 20,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. 75% మార్కెట్, 25% ప్రైవేట్ మార్కెట్ ద్వారా రైతులకు అందించామన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఆర్డీఓ కాతిబ్ కౌసర్ భాను, ఎంఆర్ఓ ఎం సునీల్ కుమార్, అగ్రికల్చర్ ఆఫీసర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, యూరియా ఒక ఇష్యూ మన స్టేట్లో కొంత నడుస్తుంది. అక్కడక్కడ రైతులు పానిక్ అవ్వడం అది నడుస్తుంది. బట్ అది హానరబుల్ సీఎం గారు నిరంతరం అది మానిటర్ చేస్తూ అందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న కూడా కలెక్టర్స్ అందరికీ, మాకు జేసీస్కి, డిఏఓస్కి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడ కూడా అడ్వర్సెన్స్ లేకుండా తగినంత సప్లై ఉన్నప్పటికీ కూడా ఎందుకు అడ్వర్స్ వస్తుందనేది ఒక ఉద్దేశంతో జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని విజిట్స్ చేయడం జరుగుతుంది. మన జిల్లా వరకు వచ్చినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో యూరియాకి సంబంధించి ఎటువంటి కొరత కానీ ఎటువంటి ఇష్యూ కానీ ఇప్పటివరకు రాలేదు. బికాస్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫాక్ట్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ రైతులకి ఎంత రిక్వైర్మెంట్ ఉందనేది ఇండియన్ ప్లేస్ చేసుకుంటూ మార్క్ఫెడ్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మూడు కూడా సమన్వయం చేసుకొని చాలా సాఫీగా యూరియా అందిస్తున్నాయి రైతులందరికీ కూడా. మన జిల్లా యొక్క రిక్వైర్మెంట్ ఖరీఫ్ సీజన్కి చూసుకుంటే దాదాపు 21,000 మెట్రిక్ టన్నులు అయితే ఇప్పటి వరకు మనం దాదాపు 20,000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాం. ఈ రోజు కూడా ఒక 600 మెట్రిక్ టన్స్ రిసీవ్ చేసుకుంటున్నాము. రేక్ పాయింట్కి వస్తుంది యూరియా అనేది. ఇది పకడ్బందీగా ఎప్పటికప్పుడు ఏ మండలంలో ఎంత రిక్వైర్మెంట్ ఉందనేది మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా జేడీ గారు ఎప్పటికప్పుడు అది రిసీవ్ చేసుకొని మార్కెట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ స్టాక్ని అక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎందుకంటే మన ఏప్రిల్, మే, జూన్ మాసాల్లోనే కొంత అడ్వాన్స్ పొజిషనింగ్ చేసుకోవడం వల్ల మన జిల్లాలో కొంత ఇబ్బంది లేకుండా సాఫీగా యూరియా అనేది సప్లై చేయడం జరుగుతుంది. రెండో పాయింట్ ఏంటంటే ట్యాక్స్ ఒక సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలో. మీ అందరికీ తెలుసు, సొసైటీ బాగా స్ట్రాంగ్ ఉండడం వల్ల రైతులు ఆ సొసైటీస్ ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండడం వల్ల ఎంతెంత యూరియా అవసరం వస్తుంది అనేది వాళ్ళకి ముందుగానే అడ్వాన్స్గా కొంత తెలియడం వల్ల మనకి ఇండెంట్ అనేది త్వరగా ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా కొంత ట్యాక్స్ సిస్టమ్ కూడా బాగా పనిచేయడం, అదేవిధంగా మార్కెట్, అగ్రికల్చర్ వీళ్ళిద్దరు కూడా బాగా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటి వరకు ప్రాపర్ పొజిషనింగ్ ఆఫ్ యూరియా బాగా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎస్కేస్లో అయితే ఎక్కడైతే ప్యాక్ సిస్టమ్ కొంత వీక్గా ఉందో అక్కడ ఆర్ఎస్కేస్లో పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అడ్వాన్స్ ప్లానింగ్ ఒకటి, మూవ్మెంట్ ఆఫ్ యూరియా వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. తర్వాత మనకు సోయింగ్ ప్లాన్, హార్వెస్టింగ్ ప్లాన్ ప్రాపర్గా తెలియడం వల్ల నెక్స్ట్ ఈ 1 వీక్ 10 డేస్లో ఎక్కడ రిక్వైర్మెంట్ వస్తుందనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ముందస్తుగా ఒక ప్రణాళిక ఉంది. దాని ద్వారా ఫస్ట్ కోట ఎక్కడ వేస్తారు, సెకండ్ కోట ఎక్కడ వేస్తారు, ఎంత రిక్వైర్మెంట్ ఉందనేది పకడ్బందీగా తెలియడం వల్ల మనం కొంత పొజిషనింగ్ అనేది ఆ విధంగా చేయడం కొంత మనకు పాజిటివ్గానే చెప్పవచ్చు. కాబట్టి జిల్లాలో ఇప్పటివరకు చూస్తే ఈ రోజు పొజిషన్ చూస్తే దాదాపు 3,500 మెట్రిక్ టన్నులు ఇంకా మన దగ్గర నిల్వ ఉంది. ఈ రోజు మళ్ళీ ఒక 600 టన్నులు మనకు రావడం జరుగుతుంది. హోర్డింగ్ కానీ, బ్లాక్ మార్కెటింగ్ కానీ, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం, షార్టేజెస్ క్రియేట్ చేయడం లాంటిది అడ్వర్స్ న్యూస్ ఎక్కడా లేకుండా ముందుగానే మనం ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం చేసింది ఏంటంటే టాప్ 20 బయర్స్ అని ప్రతి మంత్ మనం ఒక లిస్ట్ ఇష్యూ చేస్తాం. ఏ రైతు ఎంత కొంటున్నాడు, దాంట్లో టాప్ 20 ఎవరు కొన్నారు, అంటే మన జిల్లాలో ఎక్కువ శాతం యూరియా ఎవరు కొంటున్నారు అనేది నిఘా పెట్టడం జరిగింది. గత 1.5 year నుంచి ఈ లిస్ట్ తీసుకొని ఎందుకు కొంటున్నారు, ఏ విధంగా కొంటున్నారు, వాళ్ళ కారణం ఏంటి, వాళ్ళ భూమి ఎంత ఉందనేది డీటెయిల్గా ఏడీ లెవెల్లో ఒక కమిటీ వేసి రిపోర్ట్ తీసుకొని ఎవరైనా ఫేక్గా కొంటుంటే వాళ్ళ మీద పీనల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.